భక్తితో చెల్లించుకునేది మొక్కు. అంటే దేవుడి మీద నమ్మకంతో, విశ్వాసంతో మనంతట మనంగా చెల్లించుకుంటాం. ఇది మన విశ్వాసాల్లో ప్రధానమైన భాగం. మరి మూల్యం చెల్లించుకోవటం అంటే ఏంటి? అపరాధం చేసి అడ్డంగా దొరికిపోయి హెచ్చరికల ద్వారానో మన ప్రయోజనాలను వదులుకోవడం ద్వారానో మనం కోల్పోయిందాన్ని మూల్యం అంటాం కదా. తిరుమల చుట్టూ లడ్డూ వివాదం చుట్టూ 2 ఏళ్లుగా జరుగుతున్న రాజకీయంలో మొక్కు చెల్లించుకున్నది ఎవరు? మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితిలో పడింది ఎవరు? మన కళ్ళ ముందు కనపడుతోంది కదా. 2009 నాటి వీడియోని విడుదల చేసిన తర్వాత జగన్ ఏపీకే కాదు శ్రీనివాసుడి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఒక మెసేజ్ని అయితే క్యారీ చేయగలిగారు కదా. ఆ మెసేజ్తో పాటు ఈ హోల్ ఎపిసోడ్లో లడ్డూ కేంద్రంగా తిరుమల చుట్టూ జరిగిన రాజకీయ పెనుగులాటలో 7 కొండల వాడు చేసిన 3 హెచ్చరికలు మనకి ప్రముఖంగా కనపడతాయి. అవి ఏంటో తెలిస్తే మత ఆధారంగా విశ్వాసాలతో కుత్సిత రాజకీయం చేయాలనుకుంటే దేవుడు ఎలా దండిస్తాడో మనకు అర్థమవుతుంది. ఇంతకీ మొక్కు చెల్లించింది ఎవరు? మూల్యం చెల్లించింది ఎవరు? చూద్దాం రండి. తిరుమల చుట్టూ ధార్మిక విశ్వాసాల చుట్టూ, నమ్మకాల చుట్టూ, అన్నిటికీ మించి పవిత్రత చుట్టూ రాజకీయ రాక్షస క్రీడ 2 ఏళ్లుగా సాగడం చూస్తూ ఉన్నాం కదా. ప్రతి సందర్భంలోనూ ఈ క్రీడలో దేవుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. పెడచెవిన పెడుతూ రాజకీయం కోసం దిగజారుతున్న వాళ్ళకి ఒకదాని మించి ఒకటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ పెనుగులాటలో, ఈ పోరాటంలో 3 దశలు కనపడతాయి. 3 దశల్లోనూ రాజకీయ దుర్బుద్ధితో ఆరోపణలు చేసిన వాళ్ళు ఎలా మూల్యం చెల్లించుకున్నారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిపోయింది అని ఆరోపణలు చేయడం చూశాం కదా. సుప్రీంకోర్టు అప్పుడే చీవాట్లు పెట్టింది. ఆధారాలు లేకుండా, రుజువులు లేకుండా బాధ్యత గల పదవిలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పింది. పైపెచ్చు నిజాలు నిర్ధారించేందుకు సిబిఐని రంగంలోకి దించి సిట్ కూడా వేసింది. ఆ సిట్ కూడా జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పడం చూసాం. అయినా గానీ రాజకీయ ఆక్రోశం చల్లార్లా ఏదో రకంగా ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ముందుకే వెళ్ళబోయింది. జనంలో పరుగు పోయింది. నేషనల్ మీడియాలో ఇమేజ్ మేకోవర్ కోసం భారీగా ప్రయత్నాలు చేసినా గానీ జనంలోకి ఒక సందేశం నేరుగా పోయింది కదా. రాజకీయం కోసం భక్తుల విశ్వాసాలతో ఇలా దుర్మార్గంగా చేస్తున్నారు, ఇలాంటివి జరగకూడదు అని వ్యతిరేకత వచ్చేసరికి ఏం చేశాము? 2వ మార్గాన్ని ఎంచుకున్నాం. అంటే మొదటి దశలో జనం నుంచి తీవ్రమైన వ్యతిరేకత, చీత్కారం వచ్చింది. 2వ దశ ఇంకా ఇంట్రెస్టింగ్. ఏం చేశాము? హార్పిక్ కలిసిపోయింది లడ్డూలో, బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కలిపేశారు, బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి అని చెప్పాము. అది కూడా చాలదేమో డోసేజ్ అనుకుని అసలు లడ్డూలో దుర్మార్గమైన కల్తీ జరిగిపోయింది, దురుద్దేశంతో చేసేశారు, దేవుడి పవర్ తగ్గించే కుట్రది అని కూడా అన్నాం. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలి, పవర్ ఆఫ్ గాడ్ తగ్గించాలి, దానికి చేసిన కుట్ర చూశారు కదా. ఇలా అనేసరికి దైవం ఆగ్రహించింది మళ్ళీ 2వసారి. ఏం జరిగింది ఆగ్రహిస్తే? మన వ్యాపార ప్రయోజనాలకి తీవ్రమైన దెబ్బ తగిలింది, కోలుకోలేని దెబ్బ తగిలింది. మనం చేసే వ్యాపారం ఎంత కల్తీలతో కూడుకున్నదో కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఇప్పటికే నిరోధాలు, నిర్బంధాలు ఎందుకు విధించాయో తెలియడమే కాదు, ఇందాపూర్ లాంటి సంస్థలతో ఉన్న అనుబంధాన్ని కూడా జనం ముందుకు తెచ్చేసరికి వ్యాపారపు గ్రాఫ్ నేలవైపు రావడం మొదలైంది. ఇది 2వ మూల్యం కదా. అంటే ఒకటి మనోభావాల పరంగా భక్తుల వైపు నుంచి, జనం వైపు నుంచి వ్యతిరేకత వస్తే, 2వది ఆర్థిక మూలాల మీద దెబ్బపడడం మొదలైంది. అయినా ఆగామా? లేదు. ఎందుకంటే రాజకీయం మన అంతిమ ప్రయోజనం కాబట్టి మిత్రపక్షాన్ని, పవన్ కళ్యాణ్ కూడా కలుపుకొని వైఎస్ఆర్ హయాం నుంచి ఇలాగే చేశారు, వైఎస్ఆర్ 2 కొండలే అన్నాడు. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో 2 కొండలు 7 కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. 7 కొండల వాడికి 2 కొండలు చాలు అన్న ఆలోచన విధానం నుంచి పుట్టిన వాళ్ళు ఈరోజు అనే ప్రచారాన్ని చాలా దారుణంగా, ఉధృతంగా చేశాం. ఇది ఇక అల్టిమేట్ స్టేజ్. ఈ స్టేజ్లో వైఎస్ఆర్ ఎక్కడ తిరుమలకి 2 కొండలు అనలేదు అనే ఆధారాలు జీవో నెంబర్ 746, 747 బయటికి రావడం మొదటి దశ అయితే, దాని తర్వాత ఇక విశ్వరూప దర్శనమే అన్నట్టుగా మనం తిరుమల పవిత్రతను కాపాడే ఆ 2 జీవోలు, జీవో నెంబర్ 746, 747ని రీవోక్ చేస్తాము, ఎత్తేస్తాము, క్రైస్తవుల ప్రయోజనాలకి విరుద్ధంగా వైఎస్ఆర్ అలా ఇచ్చేశాడు అనే ఆరోపణ చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాం. మతం విషయంలోనూ, పాలసీల విషయంలోనూ, విలువల విషయంలోనూ మనం ఎలాంటి కప్పగంతులేస్తాము అనేది ఆధారాలతో సహా బయటపడిపోయింది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని
47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. చూశారు కదా, ఇప్పుడు మీరు చూసిన వీడియో 2009లో చంద్రబాబు మాట్లాడింది. ఆధారాలతో సహా ఇలా బయటపడేసరికి ఇప్పుడు మింగలేక కక్కలేక అంటారే, అట్లాంటి పరిస్థితిలో పడింది టీడీపీని సమర్థించే మీడియా. ఇది 3వ ఎదురు దెబ్బ. మొదటిది భక్తుల మనోభావాల పరంగా కనపడింది, చీత్కారంలా బయటపడింది. 2వది ఆర్థిక ప్రయోజనాలు, వ్యాపారం మీద దెబ్బ పడింది. 3వది మనం ప్రాణ సమానంగా చూసుకునే రాజకీయమే ఇప్పుడు క్రైసిస్ లో పడిన పరిస్థితి కదా. ఒక అబద్ధాన్ని 25 ఏళ్లుగా ప్రచారం చేసి లబ్ధి పొందాలనుకున్నాము, ఒక కుటుంబం మీద, ఒక నాయకుడి మీద ముద్ర వేయాలనుకున్నాము. నేరుగా అలాంటి ప్రయత్నాల్ని భగవంతుడే తిప్పికొట్టినట్టుగా, తుడిచిపెట్టినట్టుగా 16 ఏళ్ల నాటి వీడియో బయటకు వచ్చింది. మామూలుగా అయితే భగవత్ సంకల్పం లేకపోతే ఇలా జరుగుతుందా? అంటే ప్రతి సందర్భంలోనూ మనకి హెచ్చరిక వస్తూనే ఉంది. అయినా సరే మీడియా బలం చూసుకునో, అధికారం అండ ఉందనుకునో మనం ముందుకే వెళ్దాము, ఎదుటోళ్ళని రాజకీయంగా దెబ్బ కొడదాము అనుకునేసరికి మన రాజకీయమే క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, తిరుమల విషయంలో మనం ఇంతకు ముందు భక్తుల విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడినా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతెందుకు, అసలు దేవదేవుడు శ్రీనివాసుడికి సొంత ఛానల్ SVBC అవసరమా అని సభలోనే మనం నేరుగా మాట్లాడాం కదా. నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్? చూశారుగా, ఇలాంటి ప్రకటనలు ఎన్నో చేస్తుంటాము. దేవుడి మీద మాకే విశ్వాసం ఉంది, ఆయన మా కులదైవం. ఇదిగో పోస్ట్ చూస్తున్నారు కదా, రీసెంట్ గా పెట్టింది. అంటే చేసే పనులకి, చేసుకునే ప్రచారాలకి మధ్య పొంతన ఉండదు అని చెప్పడానికి ఈ 3 నిదర్శనాలు సరిపోవు. తిరుమల పవిత్రత కోసం తెచ్చిన జీవోనే ఎత్తేస్తామని చెప్పాము. వెంకటేశ్వరుడికి సొంత భక్తి ఛానల్ అక్కర్లేదన్నాము. పైగా మా కులదైవం అంటూ ఎదుటి వాళ్ళ మీద నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు ప్రచారం చేస్తాం. అవునా కదా? ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిదర్శనాలే కదా. ఏమంటారు? అందుకోసమే నేను అన్నది, తిరుమల వివాదం విషయంలో 7 కొండల వాడు 3 హెచ్చరికలు చేశాడు, 3 నిదర్శనాలు మనకు చూపించాడు. అవునా కదా? వన్స్ అండ్ ఫర్ ఆల్ తిరుమల విషయంలో ఎవరి చిత్తశుద్ధి ఏంటో, ఎవరి నిబద్ధత ఎలాంటిదో, మతం విషయంలోనూ విశ్వాసాల విషయంలోనూ తుచ్చమైన, నీచమైన రాజకీయాలు ఎవరు చేశారో ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడేసరికి జనంలో ఒక రకమైన ప్రశాంతత క్రమంగా మొదలవుతోంది. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి కుతంత్ర రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చేత్కరిస్తూ చెప్పే పరిస్థితి వచ్చింది. అవునా కదా? ఏమంటారు? 7 కొండల వాడి 3 హెచ్చరికల మీద మీరేం చెప్తారు?